టూ డైమెన్షనల్ క్యారెక్టర్ అరే గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనం ఒక 10 స్ట్రింగ్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన స్ట్రింగ్స్ అనేవి సార్టింగ్ ఆర్డర్లో రావాలి మనకి. క్యార్ str of number of rows and number of columns. Number of rows, so 10 strings అని ఎంటర్ చేయాలి. ఇవి కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే ఇక్కడ టోటల్ ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది? సో టోటల్గా నెంబర్ ఆఫ్ రోస్ 10, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 50. ఈచ్ రోలో 50 కాలమ్స్ ఉన్నాయి. అంటే మనం ఇక్కడ ఫస్ట్ ఎరే నేమ్ ఏంటి? ఎరే నేమ్ ఈస్ str. ఎరే నేమ్ ఆల్వేస్ గివ్స్ ద బేస్ అడ్రస్ ఆఫ్ ఎన్ ఎరే. ఫస్ట్ ఇది str ఆఫ్ 0 అవుతుంది. str ఆఫ్ 0, నెక్స్ట్ str ఆఫ్ 1, నెక్స్ట్ str ఆఫ్ 2 and so on up to str of 9. ఇవి నెంబర్ ఆఫ్ రోస్. ఈచ్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? ఫస్ట్ రో యొక్క సైజు ఇక్కడ బేస్ అడ్రస్ 500 అని తీసుకుంటే నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది? str of 1 ఏమవుతుంది? 550. ఇక్కడ 50 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 56 ప్లస్ 50 600, నెక్స్ట్ 650 అండ్ సో ఆన్. ఓకే, సో మనకి str of 0 అనేది అడ్రస్ 500, str of 1 అనేది అడ్రస్ 550, str of 2 అనేది అడ్రస్ 600, str of 3 అనేది 650. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని స్ట్రింగ్స్ ఎంటర్ చేయాలి? టోటల్గా 10 స్ట్రింగ్స్ అనేవి ఎంటర్ చేయాలి. మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్స్ అనేవి సార్టింగ్ ఆర్డర్లో రావాలి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ హలో అని ఎంటర్ చేశాను. ఫస్ట్ HELL O and then null character. ఓకే, నేను ఇక్కడ SMR ఎంటర్ చేస్తాం. SMR, నెక్స్ట్ వన్ ఈజ్ నల్ క్యారెక్టర్ అండ్ సో రిమైనింగ్ అదర్ నల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, అయితే మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం బబుల్ సార్ట్ గురించి డిస్కస్ చేస్తాం. సేమ్ లాజిక్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చెక్ చేస్తాం? ఈ వాల్యూ, ఇక్కడ ఉన్న వాల్యూ అనేది గ్రేటర్ దాన్ దిస్ వాల్యూ అయితే ఈ 2 వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, అయితే ఇక్కడ హెచ్ అండ్ ఎస్ కంపేర్ చేయాలి. ఈ రెండు కంపేర్ చేయాలి. 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేయాలంటే ఏ ఫంక్షన్ వాడతాం? strcmp, స్ట్రింగ్ కంపారిజన్ అనే ఫంక్షన్ వాడతాం. స్ట్రింగ్ కంపారిజన్ ఆఫ్ 2 స్ట్రింగ్స్. ఇది str of 0 అనేది ఒక స్ట్రింగ్, str of 0 అనేది ఒక స్ట్రింగ్, str of 1 అనేది ఒక స్ట్రింగ్. ఈ రెండు స్ట్రింగ్స్ని కంపేర్ చేయాలి. ఇప్పుడు str of 0 అనేది గ్రేటర్ దాన్ str of 1 అయితే అప్పుడు ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. అయితే ఒకసారి చూడండి ఇక్కడ హెచ్ఎస్ ఈ రెండు కంపేర్ చేస్తే ఇది లెస్ కాబట్టి ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఒకవేళ గ్రేటర్ దాన్ అయితే అప్పుడు ఇంటర్చేంజ్ చేయాలి. ఒకవేళ నేను ఇక్కడ XYZ అనే స్ట్రింగ్ ఎంటర్ చేసి నెక్స్ట్ నల్ క్యారెక్టర్. సో ఫస్ట్ ఈ రెండు కంపేర్ చేస్తాం. ఆల్రెడీ మనకి బబుల్ సార్ట్ లాజిక్ తెలుసు. ఫస్ట్ ఇటరేషన్ అనేది ఏంటి? నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. ఫస్ట్ లూప్ ఎందుకు రాస్తాం? నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. సెకండ్ లూప్ ఎందుకంటే ఈ రెండు కంపేర్ చేసి ఒకవేళ ఇది కానీ దీనికన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు ఇంటర్చేంజ్ చేయాలి. SR ఆఫ్ ఇది ఈ 0ని 1ని ఈ రెండు కంపేర్ చేయాలి. ఒకవేళ ఇది కానీ గ్రేటర్ దాన్ దిస్ వన్ ఉంటే అప్పుడు ఇంటర్చేంజ్ చేయాలి. ఇది కండిషన్ ఫెయిల్. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేయాలి. సో str of 1, str of 2 కంపేర్ చేయాలి. సో స్ట్రింగ్ కంపారిజన్ ఆఫ్ str of 2 అండ్ str of 1 ఈ రెండు కంపేర్ చేసి ఒకళ్ళు గ్రేటర్ దాన్ 0 అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ SX ఈ రెండు కంపేర్ చేస్తే ఇది గ్రేటర్ దాన్ 0. SX ఈ రెండు కంపేర్ చేయాలి. గ్రేటర్ దాన్ 0 అవుతుందో అవదు, ఎందుకంటే ఎస్ ఇది ఎక్స్ కాబట్టి గ్రేటర్ దాన్ అవ్వదు, నెగిటివ్ వాల్యూ వస్తుంది. గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ XYZ నెక్స్ట్ ఉన్న స్ట్రింగ్తో కంపేర్ చేయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ
ఏ బి సి అని ఇచ్చాను. నెక్స్ట్ నల్ క్యారెక్టర్. ఈ రెండు కంపేర్ చేయాలి. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేయాలి. ఎస్టీఆర్ ఆఫ్ 2ని స్ట్రింగ్ కంపారిజన్ ఆఫ్ ఎస్టీఆర్ ఆఫ్ 2ని ఎస్టీఆర్ ఆఫ్ 3తో కంపేర్ చేయాలి. ఈ రెండు కంపేర్ చేయాలి. ఒకవేళ గ్రేటర్ దాన్ 0 అయితే ఎక్స్ ఏ డిఫరెన్స్ ఎక్స్ 24 ఏ 1 23 వస్తుంది. గ్రేటర్ దాన్ 0 ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. ఇది ఒకసారి చూడండి, ఇక్కడ ఇంటర్చేంజ్ చేసేటప్పుడు ఈ స్ట్రింగ్ని ఇక్కడికి ఇంటర్చేంజ్ చేయాలి, ఈ స్ట్రింగ్ని ఇక్కడికి ఇంటర్చేంజ్ చేయాలి. సో ఇంటర్చేంజ్ చేయాలంటే నాకు ఎస్టీఆర్ ఆఫ్ 2 అనేది ఒక స్ట్రింగ్, ఎస్టీఆర్ ఆఫ్ 3 ఇది ఎస్టీఆర్ ఆఫ్ 3, ఎస్టీఆర్ ఆఫ్ 3 అనేది ఒక స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ మనకి స్ట్రింగ్స్లో స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ డిస్కస్ చేస్తాం. స్ట్రింగ్ కాపీ ఆఫ్ ఇక్కడ ఒక సో టెంపరరీ స్ట్రింగ్ ఒకటి తీసుకోవాలి ఆఫ్ సైజ్ 50. ఈ అరే యొక్క ఈ స్ట్రింగ్ యొక్క సైజ్ ఎంత నెంబర్ ఆఫ్ 50. కాబట్టి ఇక్కడ ఒక టెంపరరీ స్ట్రింగ్ ఒకటి తీసుకోవాలి ఆఫ్ సైజ్ 50. తీసుకుని ఇప్పుడు ఇక్కడ టెంపరరీగా టీలోకి ఫస్ట్ XYZ మీన్స్ ఎస్టీఆర్ ఆఫ్ 2ని సో ఎస్టీఆర్ ఆఫ్ 2ని టీలోకి కాపీ చేస్తాం. నెక్స్ట్ ఎస్టీఆర్ ఆఫ్ 3ని స్ట్రింగ్ కాపీ ఆఫ్ సో ఎస్టీఆర్ ఆఫ్ 2లోకి ఎస్టీఆర్ ఆఫ్ 3లో ఉన్నదాన్ని కాపీ చేయాలి. నెక్స్ట్ స్ట్రింగ్ కాపీ ఆఫ్ ఎస్టీఆర్ ఆఫ్ 3లోకి ఆ టెంపరరీ స్ట్రింగ్లో ఉన్న టీలో ఉన్నదాన్ని కాపీ చేయాలి. టు ఇంటర్చేంజ్ అనమాట, స్వాపింగ్ లాజిక్ ఇక్కడ బై యూజింగ్ థర్డ్ వేరియబుల్. అయితే ఒకసారి చూడండి, మన స్ట్రింగ్ కాపీ అనగానే ఈ టోటల్ ఏ బి సి అనే స్ట్రింగ్ ఇక్కడ కాపీ అవుతుంది, ఎక్స్ వై జెడ్ అనే స్ట్రింగ్ ఇక్కడ కాపీ అవుతుంది. ఒకసారి చూడండి, ఈ టోటల్ స్ట్రింగ్ను ఎట్ ఏ టైం కాపీ చేస్తున్నాం అంతే. అలా కాకుండా సో మనం ఇక్కడ ఫస్ట్ ఏని ఎక్స్ ప్లేస్లో, ఎక్స్ని ఏ ప్లేస్లో, నెక్స్ట్ బిని వైకి, నెక్స్ట్ వైని బి ప్లేస్లో, సిని జెడ్, జెడ్ని సి ఇలా కాపీ చేయవచ్చు. అలా కూడా చేయొచ్చు, బట్ దిస్ వన్ ఇస్ నాట్ రికమెండెడ్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం ఇదే ప్రోగ్రామ్ని సేమ్ బబుల్ సార్ట్లో యూజ్ చేసిన లాజిక్కే యూజ్ చేద్దాం. ఫస్ట్ ఇటరేషన్లో హైయెస్ట్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది లాస్ట్ పొజిషన్కి వెళ్తుంది. సెకండ్ ఇటరేషన్లో నెక్స్ట్ హైయెస్ట్, థర్డ్ ఇటరేషన్లో నెక్స్ట్ హైయెస్ట్. ఓకే, మనం ఇక్కడ యూజర్ నుంచి ఏమి ఎంటర్ చేయాలి? సో యూజర్ నుంచి ఒక స్ట్రింగ్, సో టోటల్గా 10 స్ట్రింగ్స్ అనేవి యూజర్ నుంచి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఫస్ట్ సాల్ట్ ఆఫ్ ఎస్, సాల్ట్ ఆఫ్ ఏ, ఎస్టీఆర్ సార్ట్ అని తీసుకుంటున్నాను డాట్ సి. సెకండ్ నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, క్యారెక్టర్ ఆఫ్ ఎస్టీఆర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రోస్ 10, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 50. ఇక సైజ్ ఫిక్స్డ్ 10 ఎలిమెంట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సో స్వాపింగ్ కోసం టెంపరరీ స్ట్రింగ్ ఆఫ్ సైజ్ 50. ఇప్పుడు మనం ఆ 10 నేమ్స్ని ఎంటర్ చేయమని అడగాలి. ఇది ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఎస్టీఆర్ ఆఫ్ 0 అనేది ఒక స్ట్రింగ్, ఎస్టీఆర్ ఆఫ్ 1 అనేది ఒక స్ట్రింగ్, ఎస్టీఆర్ ఆఫ్ 2 అనేది ఒక స్ట్రింగ్, ఎస్టీఆర్ ఆఫ్ 3 అప్ టు ఎస్టీఆర్ ఆఫ్ 9 ఇవన్నీ స్ట్రింగ్స్. STR1 gives the base address 500, STR1 gives the base address 550, STR2 gives the base address. And for I is equal to 0, I less than 10, I plus plus. Gets of STR of I అంటే ఫస్ట్ మనం ఎంటర్ చేసే స్ట్రింగ్ ఇందులో స్టోర్ అవుతుంది, సెకండ్ స్ట్రింగ్ STR of 1లో స్టోర్ అవుతుంది, నెక్స్ట్ స్ట్రింగ్ STR of 2లో అప్ టు 9. సో ఇక్కడ సో ఆస్క్ ద యూజర్ టు ఎంటర్ ఎంటర్ 10 నేమ్స్ అని ఇస్తున్నా, 10 స్ట్రింగ్స్.
ఓకే, సో ఫర్ లూప్ కోసం ఇక్కడ i అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం. ఇంట్ i, సో i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 10, i ప్లస్ ప్లస్. ఇక్కడ యూజర్ని ఎంటర్ ఫస్ట్ నేమ్, ఎంటర్ ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్ అలా ఒక మెసేజ్ అడుగుదాం. printf /n, సో ఎంటర్ %d స్ట్రింగ్. స్టార్టింగ్ i వాల్యూ 0 కాబట్టి i ప్లస్ 1 అని ఇస్తున్నాను. సో మనకి లూప్ ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు ఎంటర్ 1 స్ట్రింగ్, సెకండ్ టైం ఎంటర్ 2 స్ట్రింగ్, ఎంటర్ థర్డ్, ఫోర్త్ అలా వస్తుంది. ఇక్కడ గెట్స్ ఆఫ్ str ఆఫ్ i. సో ఈ కోడ్ అంతా ఎందుకు రాసామంటే టు స్కాన్ 10 స్ట్రింగ్స్. మరి ఎంటర్ చేసేది ఫస్ట్ స్ట్రింగ్ str ఆఫ్ 0లో కాపీ అవుతుంది. str ఆఫ్ 0, str ఆఫ్ 1, str of 2 and so on up to str of 9. Str gives the base address of an array. So base address 500. str1 is also gives the 500. str0 gives the 500. str of 1 gives the 550. str of 2 600. Next 650, 700 and so on. Okay. ఫస్ట్ మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్, ఫర్ సపోజ్ నేను ఇక్కడ SMR అని ఎంటర్ చేశాను. సో మనం ఇక్కడ SMR అని ఎంటర్ చేస్తే SMR, నెక్స్ట్ నల్ క్యారెక్టర్. నెక్స్ట్ ఇక్కడ హలో ఎంటర్ చేశాను, HELLO. నెక్స్ట్ వన్ ఈజ్ నల్ క్యారెక్టర్. ఇది 501, 502, 503 అప్ టు 550. ఇది 551, 552 అప్ టు. ఓకే, నెక్స్ట్ 600 దగ్గర A, B, C. The next one is null character. Okay, right. And so on. ఓకే, ఇప్పుడు సో 10 స్ట్రింగ్స్ అనేవి రీడ్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని సార్టింగ్ ఆర్డర్లో రావాలి. సార్టింగ్ ఆర్డర్లో రావాలంటే అవుటర్ లూప్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. సో మనకి ఇక్కడ ఎన్ని స్వాప్ అవ్వాలి, 10 స్ట్రింగ్స్ స్వాప్ అవ్వాలి కాబట్టి 9 టైమ్స్ లూప్ అనేది రిపీట్ అయితే సరిపోతుంది. i ఈజ్ ఈక్వల్ 0, i లెస్ దాన్ 9, i ప్లస్ ప్లస్. సో ఇది నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ కంపారిజన్. j ఈజ్ ఈక్వల్ ఫస్ట్ str ఆఫ్ 0ని str ఆఫ్ 1తో కంపేర్ చేయాలి. ఇఫ్ కంపేర్ చేయగా కంపారిజన్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే, ఈ రెండు కంపేర్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ 0 అయితే ఈ రెండు స్వాప్ చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ కంపేర్, అది ఆల్రెడీ ఈ లాజిక్ మనకు తెలుసు. ఫస్ట్ టైం j లెస్ దాన్ 10 మైనస్ i, ఈ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ ప్లస్ 1 j ప్లస్ ప్లస్. ఓకే, ఇక్కడ ఇఫ్ ఏ రెండు కంపేర్ చేయాలి, స్ట్రింగ్ కంపారిజన్ ఆఫ్ str ఆఫ్ jని str ఆఫ్ j ప్లస్ 1తో కంపేర్ చేయాలి. సో స్ట్రింగ్ కంపారిజన్ గ్రేటర్ దాన్ 0 అయితే వాటిని స్వాప్ చేయాలి. సో స్వాప్ మీన్స్ ఇక్కడ స్ట్రింగ్ కాపీ, strcpy స్ట్రింగ్ కాపీ ఆఫ్ టెంపరీలోకి str ఆఫ్ j, నెక్స్ట్ str ఆఫ్ కాపీ ఆఫ్ str ఆఫ్ jలోకి, అది టార్గెట్, ఇది సోర్స్ j ప్లస్ 1 string copy of str of j plus 1 comma t. ఇదంతా స్వాపింగ్ లాజిక్. ఒకసారి చూడండి, ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అంటే లూప్ అనేది టోటల్గా 9 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇది నెంబర్ ఆఫ్ కంపారిజన్, ఫస్ట్
ఈ రెండు చెక్ చేస్తుంది. స్ట్రింగ్ కంపారిజన్ ఆఫ్ str of j and str of j+1. j వాల్యూ స్టార్టింగ్ 0, str of 0, ఈ రెండు కంపేర్ అవుతుంది. కంపేర్ అయినప్పుడు చూడండి s h ఉంది. str of j ఈజ్ గ్రేటర్ దెన్ str of j+1. ఎస్ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇంటర్చేంజ్ చేసేది str ఆఫ్ సింగిల్ లైన్లో సింగిల్ స్టేట్మెంట్లో రాసేస్తున్నాం. str of 1ని str of 0లోకి కాపీ చేస్తున్నాం, str of 0ని str of 1లో కాపీ చేస్తున్నాం. అంతేగాని ఇండివిజువల్గా కాపీ చేయట్లేదు. ఇక్కడ ఇండివిజువల్గా హెచ్ని ఎస్లోకి, ఎస్ని హెచ్లోకి ఇలా కాపీ చేయట్లేదు. ఈని ఎంలోకి, ఎంని ఈకి, నెక్స్ట్ ఎల్ని ఆర్, ఆర్ని ఎల్, నెక్స్ట్ ఎల్ నల్ క్యారెక్టర్ని ఎల్, నెక్స్ట్ ఓని నల్ క్యారెక్టర్, నెక్స్ట్ నల్ క్యారెక్టర్ని ఓలోకి, నెక్స్ట్ నల్ క్యారెక్టర్ని నెక్స్ట్కి, ఈ నల్ క్యారెక్టర్ని స్ట్రింగ్. ఇలా ఇండివిజువల్గా ఇంటర్చేంజ్ చేయకుండా ఎట్ ఏ టైం ఇంటర్చేంజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి కండిషన్ ట్రూ కాబట్టి str of j అంటే SMR అనేది టీలో కాపీ అవుతుంది. టీలోకి, టీ అనే స్ట్రింగ్లోకి SMR వస్తుంది. సో SMR వస్తుంది. నెక్స్ట్ ఈ జేలోకి j+1 హలో అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. HELLO నెక్స్ట్ నల్ క్యారెక్టర్. నెక్స్ట్ ఈ టీలో ఉన్న SMR వచ్చి ఇక్కడ కాపీ అవుతుంది. SMR నెక్స్ట్ వన్ ఇస్ నల్ క్యారెక్టర్. అలా ఇండివిజువల్గా నెక్స్ట్ ఇక్కడ SMR ఉంది. నెక్స్ట్ ఇటరేషన్లో ఈ రెండు కంపేర్ చేస్తుంది, SMR అండ్ ABC. ఎస్ వన్స్ అగైన్ కండిషన్ ట్రూ. వన్స్ అగైన్ ఇక్కడ మనం ఏం చేస్తాం, str2ని str1లో కాపీ చేస్తాం, str1ని ఇందులో కాపీ చేస్తాం. ఓకే, సో మనకి ఈ లూప్ అంతా రిపీట్ అయ్యేసరికి సార్టింగ్లోకి వస్తుంది. ఆ సార్టింగ్ వచ్చిన డేటాని డిస్ప్లే చేయాలి. సో printf /n after sorting for I is equal to 0, I less than 10, I plus plus. So puts of str of I అడ్రస్ సరిపోతుంది. ఫస్ట్ ఇక్కడ str of స్టార్టింగ్ లూప్ అనేది ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు, సో ఈ లూప్ ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు I వాల్యూ 0 కాబట్టి ఇక్కడ str of 0, నెక్స్ట్ str of 1, str of 2, str of 3, str of 4 అప్ టు str of 9. నెక్స్ట్ I వాల్యూ 10 అవుతుంది. 10 less than 10 కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి డేటాని మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్స్ అనేవి సార్టింగ్ ఆర్డర్లోకి వస్తాయి. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ సాల్ట్ F9 ఎస్. సో ఈ కోడింగ్ ఎందుకంటే మనకి ఈ కోడింగ్ అంతా కూడా స్వాపింగ్ లాజిక్, ఈ కోడ్ అంతా కూడా సార్టింగ్ లాజిక్. మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్స్ని అయితే ఇక్కడ ఈచ్ క్యారెక్టర్ని ఇంటర్చేంజ్ చేయకుండా మనం ఏం చేస్తాం, మొత్తం స్ట్రింగ్ని ఇంటర్చేంజ్ చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ అవుటర్ లూప్. దిస్ అవుటర్ లూప్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. ఇది నెంబర్ ఆఫ్ కంపారిజన్స్. ఫస్ట్ ఎన్ని కంపారిజన్ జరుగుతాయి, ఓకే, సో ఫస్ట్ 9 కంపారిజన్ జరుగుతాయి. నెక్స్ట్ 8, నెక్స్ట్ 7, 6, 5, 4 ఆల్రెడీ మనం బొబ్బుల సార్లో డిస్కస్ చేస్తాం. సేమ్ అనమాట. ఓకే, ఇది మనం ఎంటర్ చేసిన డేటా అనేది సార్టింగ్ ఆర్డర్లో వస్తుంది. అయితే మనం ఈచ్ క్యారెక్టర్ని ఇంటర్చేంజ్ చేయట్లేదు. ఇక్కడ ఈచ్ క్యారెక్టర్ని ఇంటర్చేంజ్ చేయకుండా ఎంటైర్ స్ట్రింగ్ని ఇంటర్చేంజ్ చేస్తాం. ఓకే, సో నౌ రన్ దిస్ కోడ్. సాల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9, ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్ గంగోలీ, సచిన్, ద్రావిడ్, కపిల్, కోహ్లీ, రోహిత్, రైనా, ధోని, జహీర్,
హర్భజన్. ఇవి మనం ఎంటర్ చేసిన నేమ్స్. ఆ నేమ్స్ అన్నీ కూడా సార్టింగ్ ఆర్డర్లో వస్తాయి. ఆల్ట్ F5. సో చూడండి, ఫస్ట్ సార్టింగ్ ఆర్డర్లో వస్తాయి. ఇప్పుడు ధోని డి, నెక్స్ట్ ద్రావిడ్ డి సేమ్ ఆర్ ముందు వచ్చింది కాబట్టి ధోని ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ గంగూలీ, హర్భజన్, కపిల్, కోహ్లీ, రైనా, రోహిత్, సచిన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ జహీ. ఇలా మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్స్ అనేవి సార్టింగ్ ఆర్డర్లో వస్తాయి అన్నమాట. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రెఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చూడండి, మనం ఇదే కోడ్ని ఇలా ఎంటైర్ స్ట్రింగ్ని కాపీ చేయకుండా ఇండివిజువల్ క్యారెక్టర్ కూడా రాయొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్ అనమాట. ఓకే, సో ఎంటైర్ స్ట్రింగ్ని కాపీ చేస్తాం. సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రెఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.